ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ కండక్టర్, ఇన్సులేటర్ అండ్ సెమీకండక్టర్. సో మనం ఫస్ట్ కండక్టర్ గురించి, ఇన్సులేటర్ గురించి, సెమీకండక్టర్ గురించి తెలుసుకుందాం. తర్వాత దాని టైప్స్ ఆఫ్ సెమీకండక్టర్స్ అండ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ కండక్టర్, ఇన్సులేటర్ అండ్ సెమీకండక్టర్ గురించి తెలుసుకుందాము. సో ఫస్ట్ insulator, conductor and semiconductor. So based on the width of the energy gap, materials are classified as conductors, semiconductors and insulators. So first conductor గురించి తెలుసుకుందాం. Conductors are those substances through which electricity can pass easily. సో ఇక్కడ కండక్టర్లో ఎలక్ట్రిసిటీ అనేది ఈజీగా పాస్ అవుతుంది. మనం ఎగ్జాంపుల్ కాపర్, సిల్వర్ వీటిలో కరెంట్ అనేది ఈజీగా పాస్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ ఆల్ మెటల్స్ ఆర్ కండక్టర్స్. సో నెక్స్ట్ ఇక్కడ మనం డయాగ్రామ్లో చూసినట్లయితే కండక్షన్ బ్యాండ్, వ్యాలెన్సీ బ్యాండ్. ఇక్కడ ఎనర్జీ గ్యాప్ అనేది జీరో అయిపోతుంది. ఇక్కడ కండక్షన్లో ఎనర్జీ గ్యాప్ అనేది ఉండదు. సో ఇక్కడ కండక్టర్ యొక్క కండక్టివిటీ రేంజ్ 10⁻³ to 10⁻⁷ సీమెన్స్ పర్ మీటర్ ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఇన్సులేటర్ గురించి తెలుసుకుందాం. సో ఇన్సులేటర్ అంటే ఇన్సులేటర్ ఆర్ దోస్ సబ్స్టాన్సెస్ త్రూ విచ్ ఎలక్ట్రిసిటీ కెనాట్ పాస్. ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవ్వదు. మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టే వుడ్, రబ్బర్ వీటిలలో ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవ్వదు. సో ఇక్కడ మనం డయాగ్రామ్ చూసినట్లయితే కండక్షన్ బ్యాండ్, వ్యాలెన్స్ బ్యాండ్, ఇక్కడ దీని యొక్క ఎనర్జీ గ్యాప్ 6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. సో ఇక్కడ ఇన్సులేటర్ యొక్క కండక్టివిటీ చూసినట్లయితే 10⁻⁻20 to 10⁻⁻12 సీమెన్స్ పర్ మీటర్ ఉంటుంది. సో నెక్స్ట్ మనము సెమీకండక్టర్ గురించి తెలుసుకుందాము. సెమీకండక్టర్స్ ఆర్ దోస్ సబ్స్టాన్సెస్ హూస్ కండక్టివిటీ లైస్ బిట్వీన్ కండక్టర్ అండ్ ఇన్సులేటర్. అంటే ఇక్కడ సెమీకండక్టర్లో కండక్టివిటీ అనేది కండక్టర్కి, ఇన్సులేటర్కి మధ్యన కండక్టివిటీ అనేది జరుగుతుంది. సో మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం, జెర్మేనియం, సిలికాన్, కార్బన్. సో మనము ఇక్కడ సిలికాన్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఎనర్జీ గ్యాప్ అనేది 1.21 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది అట్ 0 degrees కెల్విన్ టెంపరేచర్లో. అదే మనం 300 degrees కెల్విన్లో తీసుకున్నట్లయితే 1.1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉంటుంది. సో ఇక్కడ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఎనర్జీ గ్యాప్ అనేది డిక్రీజ్ అవుతుంది ఎట్ 3.6 × 10⁻⁻4 ఎలక్ట్రాన్ వోల్ట్స్ పర్ కెల్విన్. సో నెక్స్ట్ మనం జెర్మేనియం తీసుకున్నట్లయితే అందులో ఎనర్జీ గ్యాప్ అనేది 0.785 at 0 degrees కెల్విన్. అదే 300 degrees కెల్విన్లో తీసుకున్నప్పుడైతే ఎనర్జీ గ్యాప్ అనేది 0.72 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. సో ఇక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఎనర్జీ గ్యాప్ అనేది డిక్రీజ్ అవుతుంది at 2.23 × 10⁻⁻4 ఎలక్ట్రాన్ వోల్ట్స్ పర్ కెల్విన్. సో మనం ఇక్కడ డయాగ్రామ్లో చూసినట్లయితే కండక్షన్ బ్యాండ్కి, వ్యాలెన్సీ బ్యాండ్కి మధ్యన ఎనర్జీ గ్యాప్ అనేది తక్కువ ఉంటుంది at 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. సో మనం ఇక్కడ సెమీకండక్టర్లో కండక్టివిటీ యొక్క రేంజ్ ఎంత అంటే 10⁻⁻7 to 10⁻⁴ సీమెన్స్ పర్ మీటర్. సో ఇప్పుడు మనము కండక్టర్ గురించి చూసాము, ఇన్సులేటర్ గురించి చూసాము, సెమీకండక్టర్ గురించి చూసాము. సో నెక్స్ట్ మనము సెమీకండక్టర్ యొక్క క్లాసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. సో సెమీకండక్టర్ అనేవి 2 టైప్స్గా క్లాసిఫై అయ్యాయి. ఫస్ట్ ఇంటర్సింక్ సెమీకండక్టర్, సెకండ్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్. సో అగైన్ దిస్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2, p type semiconductor and n type semiconductor. సో ఫస్ట్ మనము ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ అంటే ఏంటి, ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ అంటే ఏంటి తెలుసుకుందాము. సో ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ అంటే ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ప్యూర్ సెమీకండక్టర్. an extremely pure semiconductor is called as intrinsic semiconductor. ఇక్కడ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్లో కండక్టివిటీ అనేది ఉండదు. ఇక్కడ ఇట్ బికమ్స్ 0 at రూమ్ టెంపరేచర్. ఇక్కడ రూమ్ టెంపరేచర్లో కండక్టివిటీ అనేది 0 అవుతుంది. సో వేరస్ ఇన్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ని చూసినట్లయితే ఇక్కడ ఇట్ ఈస్ ద డిఫైన్డ్ యాజ్ అ మెటీరియల్ విత్ అన్ యాడెడ్ ఇంప్యూరిటీ ఆర్ డోప్డ్ సెమీకండక్టర్. ఇక్కడ ఇంప్యూరిటీ, యాడెడ్ ఇంప్యూరిటీ ఫర్ ఆర్ డోప్డ్ సెమీకండక్టర్. ఇక్కడ ఏంటంటే
ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్లో మనకి లిటిల్ కండక్టివిటీ అనేది ఉంటుంది రూమ్ టెంపరేచర్లో. సో ఇక్కడ ఇంటర్సిక్ సెమీకండక్టర్, ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ చూసాం. సో ఇక్కడ నెక్స్ట్ డోపింగ్ అంటే ఏంటి? ద ప్రాసెస్ బై విచ్ అన్ ఇంప్యూరిటీ ఈజ్ యాడెడ్ టు ఎ సెమీకండక్టర్. హియర్ ఇంప్యూరిటీ అనేది సెమీకండక్టర్ యాడ్ అవుతుంది. ఈ ప్రాసెస్ని డోపింగ్ అని అంటారు. సో మనం ఇంటర్సిక్, ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ గురించి చూసాము. సో ఇప్పుడు ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్లో 2 టైప్స్, పీ టైప్ సెమీకండక్టర్, ఎన్ టైప్ సెమీకండక్టర్ గురించి చూద్దాం. సో డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ ఇంప్యూరిటీస్ యాడెడ్ టు ద ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 2. చెప్పానా? ఇట్ ఈస్ 2 టైప్స్గా క్లాసిఫై అయ్యాయి. అది పీ టైప్, ఎన్ టైప్. సో ఫస్ట్ మనం పీ టైప్ గురించి తెలుసుకుందాం. పీ టైప్ సెమీకండక్టర్ అంటే పీ టైప్ సెమీకండక్టర్స్ ఆర్ డ్రోప్డ్ విత్ ట్రైవలెంట్ సెమీకండక్టర్స్. ఇక్కడ పీ టైప్ సెమీకండక్టర్స్ అనేవి ట్రైవలెంట్ సెమీకండక్టర్స్తో డోపింగ్ జరుగుతుంది. ట్రైవలెంట్ అంటే 3. సో ఇక్కడ ట్రైవలెంట్ సెమీకండక్టర్లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి మనకి వ్యాలెన్సీ షెల్లో. అవి ఏంటంటే బోరాన్, గ్యాలియం అండ్ అల్యూమినియం. సో మనం ఇక్కడ పీ టైప్ సెమీకండక్టర్ యొక్క డయాగ్రామ్ చూసినట్లయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. బోరాన్లో ఇక్కడ డోపింగ్ జరిగినప్పుడు మనకి ఒక కోవలెంట్ బాండ్కి 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. బట్ మనకి ఇక్కడ పీ టైప్లో ట్రైవలెంట్ అంటే 3 ఎలక్ట్రాన్స్. సో మనకి 3 ఎలక్ట్రాన్సే ఉంటాయి. సో ఒక్క బాండ్కి ఒక హోల్ మిగులుతుంది. సో సెమీకండక్టర్లో మల్టిపుల్ బ్యాండ్స్ వలన మనకి మల్టిపుల్ హోల్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో మల్టిపుల్ అంటే నథింగ్ బట్ పాజిటివ్ ఛార్జ్. సో ఇక్కడ పీ టైప్ అనేది ఫామ్ అవుతుంది. సో దీన్ని పీ టైప్ సెమీకండక్టర్ అని అంటాము. సో నెక్స్ట్ మనము ఎన్ టైప్ సెమీకండక్టర్ గురించి చూద్దాం. ఎన్ టైప్ సెమీకండక్టర్స్ ఆర్ డోప్డ్ విత్ పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్. అంటే పెంటావాలెంట్ 5. సో ఇక్కడ పెంటావాలెంట్ సెమీకండక్టర్లో మనకి 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి వ్యాలెన్సీ షెల్లో. సో ఎగ్జాంపుల్ ఆర్సెనిక్, యాంటిమోనీ అండ్ ఫాస్ఫరస్. సో ఇక్కడ మనకి ఎన్ టైప్ సెమీకండక్టర్లో మనకి 4 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. బట్ 4 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. బట్ మనకి ఇక్కడ పెంటావాలెంట్ అంటే 5 ఎలక్ట్రాన్స్. సో మనకి ఇక్కడ ఎక్సెస్గా ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి దీంట్లో ఉంటాయి. సో దీన్ని మనము ఎన్ టైప్ సెమీకండక్టర్ అని అంటాము. సో నెక్స్ట్ మనము డిఫరెన్సెస్ బిట్వీన్ ఇన్సులేటర్, కండక్టర్ అండ్ సెమీకండక్టర్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ కండక్టర్లో అనేది ఎలక్ట్రిసిటీ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. వెరాజ్ ఇన్ ఇన్సులేటర్ ఇట్ డస్ నాట్ అలౌ హీట్ ఆర్ ఎలక్ట్రిసిటీ. సో నెక్స్ట్ సెమీకండక్టర్లో ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ కండక్టర్, ఇన్సులేటర్ అండర్ డిఫరెంట్ కండిషన్స్లో ఇది ఇన్సులేటర్ గాను కండక్టర్ గాను యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ కండక్టర్లో కండక్టివిటీ రేంజ్ అనేది హైగా ఉంటుంది. వెరాజ్ ఇన్ ఇన్సులేటర్ కండక్టివిటీ అనేది తక్కువగా ఉంటుంది. వెరాజ్ ఇన్ సెమీకండక్టర్ ఇట్ ఈస్ మోడరేట్. నెక్స్ట్ కండక్టర్లో దెర్ ఈస్ నో ఫర్బిడెన్ గ్యాప్. ఇక్కడ ఇన్సులేటర్లో లార్జ్ గ్యాప్ అనేది ఉంటుంది, ఇక్కడ స్మాల్ గ్యాప్. సో ఇక్కడ రెసిస్టివిటీ అనేది తక్కువగా ఉంటుంది. వెరాజ్ ఇన్సులేటర్ వెరీ హై అండ్ ఇన్ సెమీకండక్టర్ ఇట్ ఈస్ మోడరేట్. సో ఇక్కడ టెంపరేచర్ కోఎఫిషియంట్ అనేది పాజిటివ్ ఉంటుంది. వెరాజ్ ఇన్సులేటర్ అండ్ సెమీకండక్టర్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అనేది నెగిటివ్ ఉంటుంది. సో ఇక్కడ కండక్టివిటీ యొక్క వాల్యూ 10⁻⁻7 మోమీటర్ ఉంటుంది. వెరాజ్ ఇన్ ఇన్సులేటర్ కండక్టివిటీ వాల్యూ అనేది 10⁻⁻13 మోమీటర్ ఉంటుంది. అదే మనం సెమీ కండక్టర్లో చూసామంటే వాటి రేంజ్ 10⁻⁻7 మోమీటర్ టు 10⁻⁻13 మోమీటర్ వరకు ఉంటుంది. ఇక్కడ ఈ కండక్టివిటీ వాల్యూ అనేది వెరీ హై కండక్టర్లో చూసినట్లయితే. వెరాజ్ ఇన్ ఇన్సులేటర్లో ఇట్ ఈస్ నెగ్లిజిబుల్. ఇన్ కండక్టివిటీ వాల్యూ ఇన్ సెమీకండక్టర్ ఇట్ ఈస్ మోడరేట్. సో ఇక్కడ రెసిస్టివిటీ వాల్యూ అనేది లెస్ దాన్ తక్కువ 10⁻⁻5 ఓం మీటర్లో ఉంటుంది. అదే ఇన్సులేటర్లో మాత్రం మోర్ దాన్ 10⁻5 ఓం పర్ మీటర్ ఉంటుంది. అదే సెమీకండక్టర్లో ఆ రెసిస్టివిటీ వాల్యూ అనేది 10⁻⁻5 ఓం మీటర్ నుంచి 10⁻5 ఓం మీటర్ ఈ రేంజ్లో ఉంటుంది. సో ఇక్కడ కరెంట్ ఫ్లో అనేది కాజ్డ్ బై ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల కరెంట్ ఫ్లో అనేది జరుగుతుంది.
ఇక్కడ మనం చెప్పాము ఇన్సులేటర్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఆల్రెడీ ప్రెజెంట్ అయి ఉంటాయి. ఇక్కడ కరెంట్ ఫ్లో అనేది ఫ్రీ ఎలక్ట్రాన్స్ వల్ల హోల్స్ వల్ల కరెంట్ ఫ్లో అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి కండక్టర్లో ఓన్లీ మనకి ఒక్క వ్యాలెన్సీ షెల్ మాత్రమే ఉంటుంది అవుటర్ మోస్ట్ షెల్లో. అదే ఇన్సులేటర్లో మనకి 8 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అవుటర్ మోస్ట్ షెల్లో. అండ్ సెమీ కండక్టర్లో మనకి ఓన్లీ 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అవుటర్ మోస్ట్ షెల్లో. సో మనకి ఇక్కడ కండక్టర్లో వ్యాలెన్సీ బ్యాండ్ కండక్షన్ బ్యాండ్ అనేవి ఓవర్లాప్ అవుతుంది. అది ఇన్సులేటర్లో ఆ బ్యాండ్స్ అనేవి ఓవర్లాప్ అయినప్పుడు వాటి యొక్క ఎనర్జీ గ్యాప్ అనేది 6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ టు 10 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. అది సెమీ కండక్టర్లో వ్యాలెన్సీ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్ది సపరేట్ అయినప్పుడు వాటి యొక్క ఎనర్జీ గ్యాప్ 1.1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉంటుంది. సో ఇక్కడ కండక్టర్స్ అనేవి ఫార్మ్డ్ బై మెటాలిక్ బాండింగ్. ఇక్కడ ఇన్సులేటర్స్ ఆర్ ఫార్మ్డ్ బై అయోనిక్ బాండింగ్. నెక్స్ట్ సెమీ కండక్టర్స్ ఆర్ ఫార్మ్డ్ బై కోవలెంట్ బాండింగ్. Thank you.